తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత అష్టోత్తర శతనామావళిలో 12 నామాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 13వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. అమ్మవారు సౌందర్య వర్ణంలో మనము కిరీటము లలాటము నేత్రాలు నాసిక ఇక్కడ వరకు వచ్చాం. దీని తర్వాత అమ్మవారికి ఒక ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం అని పంచరత్నాల్లో వస్తుంది. అలాగే ఆవిడ పెద్ద పెద్ద కళ్ళు ఈ తాటంకాల వరకు వెళ్తాయట. అంటే ఈ చెవులకి ధరించిన తాటంకాల వరకు వెళ్తాయట. అంత విశాలం ఈ కళ్ళాక్షి. ఆవిడ ఆకర్ణ దీర్ఘనైన చెవుల వరకు సాగినటువంటి ఆవిడ నేత్రాలు ఈ చెవులు ఏం చెప్తాయో విందాం అన్నట్టుగా చూస్తూ ఉంటాయట. కళ్ళు ఇప్పుడు మనకు వినిపించిన దాన్ని బట్టి మన కళ్ళల్లో భావం మారిపోదు. అవునండి, మనం ఒక మంచి విషయం వింటాం, మన కళ్ళల్లో మెరుపు వస్తుంది, ఆనందం వస్తుంది. ఎలా వస్తుంది? ఈ కళ్ళు కూడా ఆ శబ్దాన్ని వింటాయి. విని మనకి ఆ భావాన్ని కళ్ళల్లో ప్రదర్శించేలా అవకాశాన్ని ఇస్తాయి. ఆ శబ్దాన్ని వినేసేసి కళ్ళకి అటువంటి శబ్దము విని, అంటే ఆకర్ణ దీర్ఘనయన అంటే ఇది శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. ఆ చెవుల వరకు సాగినటువంటి దీర్ఘనయనాలు ఆ శ్రవణం అంతా కూడా వినేసి తన యొక్క దృశ్యాన్ని మార్చుకుంటాయట, కళల్లో కనిపించే భావాల్ని మార్చుకుంటాయట. అవును కదా, మెదడు సంకేతిస్తుంది కదా, ఆ భావాన్ని అంతా అర్థం చేసుకుని ఆ కళల్లో ఆ భావాన్ని పెంపొందించుకోగలుగుతారు. 13వ నామంలోనండి లసత్ కాంచన తాటంక యుగళాయై నమో నమః. లసత్ కాంచన తాటంక యుగళాయై నమో నమః. లసత్ కాంచన తాటంక యుగళాయై నమో నమః. యుగళాయై నమో నమః. యుగళం అంటే జంట కూడా వచ్చిందండి. ఇక్కడ కూడా లసత్ వచ్చింది. ప్రకాశించడం, ఆవిడ అంతా ప్రకాశమూర్తి కదా. లసత్ అంటే ప్రకాశించడం. లసత్ కాంచన తాటంక యుగళాయై నమో నమః. ఆవిడ యొక్క కర్ణద్వయానికి ప్రకాశిస్తున్నటువంటి తాటంకాలు బాగా ప్రకాశిస్తున్నాయట. అంటే 2 చెవులకి కూడా తాటంకాలు ధరించి ఉంది అమ్మవారు. ఆ 2 చెవులకి తాటంకాలు ధరించి ఉండటంతో ఆ తాటంకాలు ప్రకాశిస్తూ ఆవిడ ముఖాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాయని అర్థం. తాటంకాలు ప్రకాశం ఆమె ముఖార విందం, అంటే ఇప్పుడు చెవులకు పెట్టుకున్నటువంటి కాంతి ముఖం మీద కూడా ప్రసరిస్తుంది కదా. అవునండి, అవునండి. అందుకని తాటంక లసత్ కాంచన తాటంక యుగళాయై నమో నమః. అంటే కాంచన తాటంకాలు ఆవిడ కూడా. తాటంకాలంటే నిజానికి అసలుకి అవి తాటాకులు. తాటంకాలంటే విచిత్రం అండి. లసత్ కాంచన తాటంక యుగళాయై నమో నమః నామం అండి. తాటంకాలంటే తాటాకులే, కానీ అమ్మవారు కర్ణాలకి తాటాకులు ధరించడంతో వాటికి ఆభరణ రూపం అమ్మవారు ఇచ్చింది. ఆభరణ రూపం ఇచ్చింది. తాటాకులకి కూడా ఒక ఆభరణ రూపాన్ని ఇచ్చింది. అమ్మవారి మహిమ ఎంత విశేషం అండి. పువ్వుకి ఆకుకి అన్నిటికి కూడా ఆమె ఒక సంచంగ పువ్వు ఆవిడ నాచికలాగా ఉండాలని తపస్సు చేయటం, ఒక తాటాకు ఆభరణ రూపాన్ని ధరించటం. అమ్మవారి మహిమలంటే ఇలా ఉంటాయి. మరి ప్రకృతి అంతా ఆమె. అందుకని లసత్ కాంచన తాటంక యుగళాయే నమో నమః నామంలో ఆవిడ కర్ణద్వయానికి ఉన్నటువంటి కాంచన తాటంకాలు, అంటే ఆ బంగారు తాటంకాలు ఒక ఆభరణ రూప. అంటే బంగారం ఎలాగో ఆభరణమే. అవునండి. ఆ తాటంకాలు బంగారంలో పొదిగారన్నమాట. అవి ఆవిడ కర్ణాభరణాలుగా ఉండేసరికి ఆవిడ ఆ వాటిలతో లసత్ ప్రకాశిస్తూ ఉంది. అయితే ఈవిడ తాటాకులే ఎందుకు ధరించింది అంటే, మనకున్నటువంటి పంచమంగళ ద్రవ్యాల్లో ఈ తాటాకులు కూడా ఒకటి. 5 మంగళ ద్రవ్యాలు ఉన్నాయి మనకి, దాంట్లో తాటాకులు కూడా ఒకటి. వివరించండి. అంటే ఈ 5 ద్రవ్యాలు రకరకాల, దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. పసుపు, కుంకుమ, గంధము, మెట్టెలు, మంగళసూత్రం చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఈ మంగళసూత్రాలు కూడా తాటాకుని ధరించే సంప్రదాయం కొన్ని చోట్ల కనిపిస్తుంది మనకి. అలా మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు ఆ తాటాకుని కూడా కొంచెం ధరించడం అవసరం ఉంది కనుక తాటంకాన్ని అది కూడా చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే పసుపు, కుంకుమ, గంధంతో పాటు చెవి కమ్మలు చెప్తారు. వీటిని కూడా మంగళ ద్రవ్యాలుగా చెప్తారు. అంటే
మీరు పూర్వకాలం రోజుల్లో చూడండి, చెవులకి లేకుండా ఎవరు ఎదుట పడకూడదని మన వాళ్ళు గొడవ చేసేవారు. అవునండి. చెవులకి కమ్మలు బోసి చెవులతో ఉండొద్దు, బోసి చెవులతో కనిపించకూడదు ఆడవాళ్ళని. అలాగే మెళ్ళో కూడా గొలుసు లేకుండా కనిపించకూడదు అనేవారు. అవును, చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మెళ్ళో ఏదోటి వేసేవారు. తండ్రి అన్నలు చూడకూడదు, తండ్రి అసలు చూడకూడదు అనేవారు. అందుకని అంటే ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు కూడా స్త్రీలు ఒక మంగళప్రదంగానే కనిపించాలి. ఈ మంగళప్రదాలు అంటే చక్కగా కాళ్ళకి పసుపు పూసుకొని, నదులు చక్కటి కుంకుమ బొట్టు పెట్టుకుని, చెవులకి కూడా ధరింపజేసుకొని ఏదో ఒక ఆభరణం, అలా గంధం పూసుకొని అలా ఉండాలని పంచమంగళ ద్రవ్యాలుగా చాలా భిన్నాభిప్రాయాలతో 5 చెప్తారు ప్రతి వాళ్ళు. పెళ్ళైన స్త్రీలకైతే మెట్టెలు, మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గంధం. పెళ్ళి కాని స్త్రీలకైతే మెళ్ళో గొలుసు, కర్ణాలకి చెవులకి తాటంగాలో లేదా జూకాలో ఏవో, పసుపు, కుంకుమ, గంధం. పెళ్లి కాని పిల్లలు కూడా కాళ్ళకి పసుపు పూసుకోవచ్చు కదా. పూర్వకాలం అందరూ పసుపు ధరించేవారు కాళ్ళకి. సో ఈ పంచమంగళ ద్రవ్యాలు అంటారు కదా, కన్నె ముత్తైదు అంటారు కదా. ఈ పంచమంగళ తాటంకాలు కూడా ఒకటి కనుక ఇవి చాలా శుభప్రదమైనవి. శుభప్రదం అయితే ఇక్కడ తాటంక యుగలం అని చెప్తాడు. 2 చెవులకి కూడా ఆ తాటంకాలు చక్కగా అట్లా ఉన్నాయి. ఈ కాంచన తాటంకాలు పెట్టుకొని అమ్మవారి యొక్క ముఖం ప్రకాశిస్తోంది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆవిడ ప్రతి అవయవము ఒక వర్ణనతో కూడి ఉంది అంటే ఆ అవయవము భక్తులకి ఎలా తోడ్పడుతుంది. నాసికకి చెప్పుకున్నాం, నేత్రాలకు చెప్పుకున్నాం, ఇప్పుడు కర్ణాలకు చెప్పుకోవాలి. ఒక భక్తుడు చక్కగా అన్నమయ్య లాంటి భక్తుడు వచ్చి బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ పాటలు పాడతాడు. అవునండి. ఒక త్యాగరాజు వస్తాడు, రాముడి గురించి అద్భుతంగా కీర్తనలు పాడతారు. ఇలా భక్తులందరూ వచ్చి రకరకాల స్తోత్రాలు, గీతాలు, కీర్తనలు, ప్రార్థనలు, ఎన్నో మంత్రాలు ఎన్నో చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా వింటుంది అమ్మవారు? లసత్కాంచన తాటంక యుగళాయే నమో నమః. చక్కటి బంగారు తాటంకాలు ధరించినటువంటి కర్ణద్వయంతో హాయిగా అమ్మవారు వింటూ ఉంటుంది. మనం చెప్పేవన్నీ కూడా వింటూ ఉంటుంది. వింటూ ఆవిడ అంగీకారంగా ఒకసారి తల ఊపుతుందటండి. ఊపినప్పుడు ఆ లసత్ అనే పదం ఉపయోగించాలి మనం. ఆవిడ అంగీకారంగా చాలా ఇప్పుడు ఒక మహాభక్తుడు వచ్చి ఆవిడని స్తుతిస్తూ పాట పాడాడు. ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. సంతోషించి ఆమోదంగా తల ఊపుతుంది. ఊపేసరికి ఆ తాటంకాలు కూడా ఊగుతాయి. అప్పుడు ఆ తాటంకాల ప్రకాశం అనేది కంచి కామాక్షి గుడిలో అమ్మవారికి తాటంకాలు చాలా చాలా ప్రసిద్ధి. దీని గురించి ఎంతమందో ప్రవచనకర్తలు కూడా మనకు చెప్పారు. ఆ తాటంకాలు కంచి కామాక్షి దేవికి ప్రత్యేకం. దాన్ని చూసిన వాళ్ళకి జీవితంలో సౌభాగ్యము, సుమంగళితత్వము జీవితాంతం నిలిచి ఉంటుందని కూడా బాగా నమ్మకం భక్తులకి. కంచి కామాక్షి దేవి దగ్గరికి వెళ్ళాలంటే ఆ తాటంక దర్శనం జరిగి తీరుతుంది అందరికీ. అది దర్శించి రావాలి, దర్శించాలి, తప్పనిగా దర్శించి తీరాలి. అందుకని ఆ తాటంకాలు ఒకసారి అమ్మవారు ఆమోదయోగ్యంగా ఇలా తల ఊపినప్పుడు ఆ చెవులకున్నటువంటి తాటంకాలు కూడా సన్నగా ఊగినప్పుడు ఆ ఊగినటువంటి ప్రకాశంతో అమ్మవారి యొక్క ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుందని వర్ణన. లసత్కాంచన తాటంక యుగళాయే నమో నమః అంటే మనమండి అకారాది చకార పర్యంతం వర్ణరూపిణి అయిన మహా అని ఒక నామం ఉంది శాస్త్రంలో. ఆవిడ వర్ణరూపిణి. మనకి ఎన్ని వర్ణాలు? 52 వర్ణాలు ఉన్నాయనుకుందాం. 52 వర్ణాలైనా 51 అయినా దీంట్లో కూడా సంఖ్యాభేదం ఉంది తెలుగు సంస్కృతంలో. 52 వర్ణాలు మనం అనుకున్నాం. 52 వర్ణాలలో ప్రతి వర్ణంలో నుండి ప్రతి అక్షరంలోనూ అకారాది చకారంద పర్యంతం అమ్మవారు ఉంది. ప్రతి అక్షరంలోనూ ఉంది. ప్రతి అక్షరంలోనూ ఉంది. ఆ అక్షరాలన్నీ కలిపే మనం ఆవిడని స్తుతిస్తూ ఉంటాం. అక్షరమాల. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి అన్నాం. వీటన్నిటిలో అకారాది చకారంత పర్యంతం ఉన్న మధ్యాక్షరాలే వచ్చినాయిగా. శివాని అన్న, భవాని అన్న, రుద్రాణి అన్న అమ్మవారి అకారాది చకారంత పర్యంలో గుణింతాలో దీర్ఘాలో ఏవో ఉండి మొత్తానికి అక్షరం అయితే ఉంది కదా. ఈ అక్షరాలన్నీ నిబద్ధం చేసి ఆవిడని ఎప్పుడైతే మనం స్తుతిస్తున్నామో అవన్నీ ఆవిడ విన్నప్పుడు ఆవిడ శ్రవణాభివృద్ధి కూడా కలుగుతుందండి. ఆ తాటంకాలను చూస్తే ఎవరికైనా చెవుల్లో చిన్న చిన్నపాటి ఇవి ఉంటే లోపాలుంటే అవి కూడా పూర్తిగా నశించి వినికిడి శబ్దం కూడా పెరుగుతుందట, వినికిడి శక్తి పెరుగుతుందట, శ్రవణాభివృద్ధి కలుగుతుందని ఫలితాల్లో రాశారు ఈ పండితులు.
అందుకని తాటంక అంటే లసత్కాంచన తాటంక యుగళీభూత అనే నామానికి ఆ తాటంక యుగళీభూత తపనోడుప మండల అని సహస్రంలో వర్ణించారు. అంటే ఆవిడ 2 తాటంకాలు కూడా సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఉన్నాయి. తపనం ఉడుపం వీళ్ళ చంద్రమండలం సూర్యమండలం లాగా ప్రకాశిస్తున్నాయి ఆవిడ యొక్క తాటంకాలు. తాటంక యుగళీభూత తపనోడుప మండల, తపనుడు ఉడుపు సూర్యచంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాను. అదే నామాన్ని లసత్కాంచన తాటంక యుగళాయే నమో నమః అని అష్టోత్తరంలో చెప్పారు. సో ఈ తాటంక ధారణ అనేది మంగళప్రదమైనది, శ్రవణాభివృద్ధి కలిగించేది. భక్తుల యొక్క ఆర్తనాదాలు, ఆలాపనలు, స్తోత్రాలు అన్నీ వినటానికి కూడా అమ్మవారికి చక్కటి తాటంకాలు ధరించినటువంటి కర్ణద్వయం ఉండి ఆవిడ ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి శ్రీమాతకి నమస్కారం. మన బాధలు కష్టాలు ఆమె మరి విని మనల్ని ఒక ఒడ్డుకు చేర్చాలనే కదండి. అంతే కదండి.